భరతమాత సోదరుల పైన జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిపినటువంటి ఇస్లామిక్ యొక్క ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఆ దాడి ఎంత దారుణమంటే మతం అడిగి బట్టలు ఇప్పి మర్మాంగాలు చూసి మరీ హిందువులని నిర్ధారించుకొని ప్రతి ఒక్కరిని చంపి పక్కనున్న మహిళలకి మీరు చెప్పండి, మీ మోడీ గారికి మీ యొక్క ఎదుట సుందరం తుడుపుతున్నాం, మీ యొక్క భారతదేశం మమ్మల్ని ఏం చేయలేదని వాళ్ళు రెచ్చగొట్టినటువంటి విధానంలో మనం అంతే ధీటుగా మోడీ గారు స్పందించిన తీరేదైతే ఉందో, మనకు దాడి జరిగిన కొన్ని రోజులకే పక్కా సమాచారంతో ఎక్కడైతే ఉగ్రవాద శిబిరాలు వాళ్ళ శిక్షణలు ఇచ్చిన శిబిరాలు ఉన్నాయో దాన్ని ఎగ్జాక్ట్గా నాశనం చేసినటువంటి తీరేదైతే ఉందో, త్రివిధ దళాలకి వాళ్ళ గర్వకారణంగా మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. మనకున్నటువంటి ఆధునిక సాంకేతికత, వాళ్ళకున్న త్రివిధ దళాలకు ఉన్నటువంటి నిబద్ధత ఏదైతే ఉందో మనం అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. దాని తర్వాత ప్రతీకారంగా పాకిస్తాను డ్రోన్లతో వాళ్ళ క్షిపణులతో దాడి చేసింది. వాటిని కూడా మన S-400 రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో మన భారతదేశానికి ఏ విధమైనటువంటి డ్యామేజ్ జరగకుండా ఆకాశంలో గాల్లోనే తిప్పికొట్టింది. దానికి ప్రతీకారంగా భారతదేశం ఏం చేసిందంటే వాళ్ళ యొక్క ఎయిర్ బేసుల్ని, వారి యొక్క రక్షణ వ్యవస్థని, వారి యొక్క సమాచార వ్యవస్థని మొత్తం కూడా ధ్వంసం చేశారు. ఆ ధ్వంసంలో పాకిస్తాన్ ఒకేసారి భీతిల్లిపోయి ఇక ఈ నైట్ గడిస్తే ప్రపంచంలో పాకిస్తాను ఉగ్రవాదులు అనేది ఉండదనే దాంతో కాళ్ళబేరానికి వచ్చి మోడీ గారితో సింధూర్ ఆపరేషన్కి స్వల్పకాలిక కాల్పుల విరమణకి ఒప్పుకుంది. ఈ యొక్క ఘన విజయాన్ని సాధించినటువంటి భారత ప్రభుత్వాన్ని, మోడీ గారిని, త్రివిధ దళాల సైనికులకి వందనం చెప్పడానికే మన భారతదేశం అంతటా కూడా సంఘీభావంగా ఈ యొక్క ర్యాలీలు, తిరంగ ర్యాలీలు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఖమ్మం జిల్లాలో జాతీయవాదుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ లకారం ట్యాంక్ బండ్ నుంచి సర్దార్ పటేల్ స్టేడియం వరకు పెద్ద ఎత్తున జాతీయవాదుల సమక్షంలో అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ కూడా భారతదేశం కోసం, మేము సైతం దేశం కోసం అనే నినాదంతో ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పాల్గొని ఈ ర్యాలీని ఇంత విజయవంతంగా తీసుకెళ్తున్నందుకు ఖమ్మం ప్రజానికానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. భారత్ మాతాకి జై, జై హింద్.